ఎప్పుడు వదులుకోద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. ఎప్పుడు ఒప్పుకోద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోద్దురా ఓరిమి. ఇవ్వడం మా సక్సెస్ పేరుకి అర్థం సరే అయిపోయింది సార్. ఎందుకంటే నాది చెప్పకుండా మా సక్సెస్ అని చెప్పి ఈరోజు బహుమతి ఇవ్వడం, ఈ అవార్డు వచ్చేటప్పటికి మాలాంటి ఆర్టిస్టులు కూడా చాలా మేము కొన్ని విషయాల్లో కొంచెం సంతోషంగా ఉన్నాం, మొత్తం ఉంటాం. ఎందుకంటే కొన్ని సినిమాలు మేము పనిచేస్తాం, బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాం, వాటి అవార్డు రాదు. అవార్డు అని చెప్పి కొంచెం తెల్లైనవి కొంచెం అలాగే మేము ఉంటాం. ప్రైవేట్ సంస్థలు ఉంటాయి, వాళ్ళు మా టాలెంట్ తీర్చి మాకు వాళ్ళు అవార్డు ఇచ్చినప్పుడు మళ్ళీ మనకి ఏంటంటే ఒక ఉత్సాహం వస్తుంది, మళ్ళీ పని చేయాలి, మళ్ళీ కష్టపడి ఏదో సాధించాలని వస్తుంది. ఆ విధంగా ఈరోజు ఒకరు సెలెక్ట్ చేశారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అవార్డుకి మళ్ళీ కొందరు ఉంటారు. ఏది ఏమైనా ఈరోజు సెలెక్ట్ చేసి ఈ ప్రైజ్ ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎన్ని ఆర్గనైజ్ చేయాలి, దాని చాలాసేపు అయినా వచ్చింది, అప్పుడు ఇంకా రాలేదండి, వాళ్ళు వస్తున్నారంటే 4 గంటల వరకు కూడా చెప్పాము. మళ్ళీ ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో పార్క్ 300 మంది డాక్టర్లకి నేను సన్మానం చేయాలి. మీరు అర్జెంట్గా వెళ్ళాలి, డాక్టర్లు సన్మానం చేయాలి. దాని తర్వాత మళ్ళీ అభిమాని త్యాగరాయ సమాజం త్యాగరాయ సంస్థ పాటలు పోటీ పెట్టి మా సింగర్స్కి అవార్డు సాధించుకు ఇవ్వాలన్నారు. అండ్ చాలా స్పీడ్గా మీరు వెళ్ళాలి, అందుకే చాలా తక్కువ మాట్లాడుతూ ఈరోజు ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఈరోజు అవార్డు తీసుకున్న అవార్డు రైతులు వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు ఆనందం ఇస్తే వాళ్ళకి లోపల సంతోషం. ఒక అవార్డు వచ్చి మమ్మల్ని గుర్తించారు, వాళ్ళు ఏ గుర్తైనా పర్లేదు కానీ గుర్తించారు, ఆ పనిని గుర్తించారని చెప్పేసి ఆయన ఒక ఫీలింగ్ సంతోషం చూసాము. అది ఆ ఆశీర్వాదాలు పడుతూ చాలు, మనం ఇంకా ఉన్నత స్థాయిలో కానీ ఇలాగే ఎంతోమంది ఆయన ఏంటంటే గుర్తించి వ్యాపారాలు ఎక్కడే ప్రతి ఒక్కరు చేసే ఒక వృత్తి చాలా గొప్ప. మనం ఈ మాట ఎందుకు చెప్తారని బాగా వినండి. ఈరోజు మీరందరూ మీరందరూ సంతోషంగా సినిమాలు వెళ్తున్నారు, పెళ్ళి జరుగుతుంది, అది జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది. రాష్ట్రం దేశం చాలా సంతోషం, చాలా అసలు కేర్ఫుల్గా గట్టికి కారణాలు వాడలు మన ఇంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వదిలేసి మన ఫ్యామిలీ కూర్చొని వాళ్ళు ఇక్కడ తుపాకీలు పట్టుకుని వాళ్ళు కూర్చొని పట్టుకొస్తాడు. చాలా గొప్ప ఉంది. దాని తర్వాత పోలీసు వాళ్ళు కూడా డే నైట్ డ్యూటీ చేయడం, అసలు కరోనా టైంలో పాపం ఎంతోమంది చనిపోవడం, మనకు ఉన్న లాభాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ కుటుంబాలను సాయం చేసి అలాగే తీసుకొచ్చే డాక్టర్లు తెలుసు హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్కి కరోనా టైంలో బంధువులు పిలిచినప్పుడు దగ్గరికి వెళ్ళలేదు, పర్మిషన్ లేదంటే డాక్టర్లు అసలు దగ్గరికి వెళ్ళి చాలా మంది వాళ్ళు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నా మళ్ళీ అదే రోజుల్లో మేము ఉన్నామని ఎంత ధైర్యంగా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నిజమైన హీరోలు, నిజమైన హీరోలు. అదే మాదిరిగా వీళ్ళందరినీ కాపాడడానికి వ్యవసాయం చేస్తూ రైతు ఉన్న వాళ్ళు కరోనా టైంలో వేరే టైంలో మొత్తాలు కూడా చూడకుండా మనం పండిస్తున్నాం, ఆ పంట ఏదైతే ఉందో ఒకటి మొత్తం తినాలని చెప్పి ఈ రోజు కూడా రైతు అంటే నిజంగా మనం చాలా కష్టం. వీళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎంటర్టైన్మెంట్ మీరు అవాయిడ్ పోకుండా ఆ తల్లి ప్రేమ అభిమానులు నమస్కారం చెప్పండి. అది మన భారతదేశంలో కూడా ఒక యూనిటీ, ఆ యూనిటీ ఎప్పుడు ఉండాలి. అదే మాదిరిగా ఈరోజు ఎంతమంది ముస్లిం మహిళలు వచ్చినారు, అదే మాదిరిగా చాలా మంది వచ్చినారు. అన్ని కులాలు అన్ని మతాలను చూడకుండా మధు ఈరోజు చేసిన ప్రోగ్రామ్ రీచ్ అండ్ వాట్సాప్ ఆయనతో పాటు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ ప్రోగ్రామ్ సక్సెస్ చాలా అనుకుంటున్నాం వస్తాయి, చాలా ఇబ్బంది వచ్చాయి. ఏదేమైనా సరే ఈరోజు చేయాలని చెప్పి ఆయన చేశాడు. నాకు కూడా ఏంటంటే ఈరోజు అవకాశం ఉద్యోగంకి రావడం అభిమానం ఏంటంటే నా అభిమానంతో నేను సినిమా ఫీల్డ్ నా 46వ సంవత్సరం 750 సినిమాలు కాస్ట్ ఇంకా సినిమాలు విశ్వవాళ్ళు చేసి 50 సినిమాలు ఎవరికి ఎక్కువ వచ్చేసి 10 సినిమాలు రావాలి.
ఈ అందరి అభిమాన ఆశీర్వాదం ఇలాగే ఇంకా పిల్లలు తల్లిదండ్రులు కష్టం ఈ తల్లిదండ్రులు వల్లనే ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు గౌరవించాలి, ప్రేమించాలి. ఎందుకంటే వాళ్ళు ఏమి కూడా మీకు తెలుస్తుంది వాళ్ళు. కాబట్టి మీరు వాడి ఎంత వయసైనా సరే వాళ్ళని మీరు పట్టుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళ ఆశీర్వాదం గొప్ప ఆశీర్వాదం. నేను పెద్ద పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ నేను అంత కొబ్బరికాయలు పెట్టానంటే అది భగవంతుడు ఆశీర్వాదం ఎప్పుడు చూస్తున్నాడంటే ఎప్పుడైతే మీ తల్లిదండ్రులు నవ్వుతున్నారో, మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నారో అప్పుడే మీకు ఆశీర్వాదం వస్తుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాడికి మీకోసం, వాడు పుట్టినా మీకోసం. కాబట్టి చివరికి ఇదే చెప్తున్నాను, వాడు వదలదు, వాడు ప్రేమించండి. అందరూ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. అందరూ మంచి మంచి మీ ఫీల్డ్లో మీరు మంచి పేరు సంపాదించుకొని మీరు అందరూ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో ఈ ఉన్నత స్థాయిలో మనస్ఫూర్తి ఈ అభిమాన ఆశీర్వాదం నాపై ఉండాలి. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, దీక్ష కన్న సారెదెవరురా? నిరంతరం ప్రయత్నమున్నదా? నిరాశకే నిరాశ పుట్ట